హలో ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చేసి దోశ విత్ పల్లి చట్నీ. దీనికి కావాల్సినవి 2 గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ మినపప్పు, 1 స్పూన్ మెంతులు వేసి 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 7 అవర్స్ వాటర్లో నానబెట్టాలి. ఇలా నానిన బియ్యంని రైస్ పప్పుని మిక్సీ చేసుకోవడానికి ముందుగా హాఫ్ గ్లాసు అటుకులు నానబెట్టుకోవాలి. వీటిని హాఫ్ గ్లాస్ అటుకులను కూడా 2 టైమ్స్ వాష్ చేసి 1 గ్లాస్ వాటర్ పోసి నానబెట్టాలి. ఇవి నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి రైస్ హాఫ్ జార్ వరకే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పిండి అంత సాఫ్ట్గా రాదు. హాఫ్ గ్లాస్ వేసుకొని బాగా మెత్తగా పట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసి, ఎక్కువ వాటర్ వేస్తే లూజ్ అవుతుంది. పిండి అనేది చాలా స్మూత్గా ఉండాలి. మిక్సీ పట్టిన తర్వాత అప్పుడే హోటల్ స్టైల్ దోశ రెడీ అవుతుంది. లేదంటే దోశ పర్ఫెక్ట్గా రాదు. దోశ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు. ఇలా ఎంత రైస్ ఉందో అంత మిక్స్ పట్టుకొని బౌల్లో వేసుకోవాలి. తర్వాత అటుకులను కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఆ రైస్ పట్టిన పిండిలో ఈ అటుకులను కూడా వేసి బాగా 3-4 మినిట్స్ 3-4 టైమ్స్ బాగా కలపాలి. అలా కలిపితేనే పిండి అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి పిండి ఎంత బాగా ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేస్తే ఎంత బాగా వచ్చిందో. అందులోకి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇంకా ఏముంది, దోశ వేసుకోవడమే. పెనంకి కొంచెం ఆయిల్తో ఆనియన్ రుద్ది కొన్ని వాటర్ చల్లి టిష్యూ పేపర్తో పెనంని క్లీన్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత దోశ పిండి వేసి దోశ వేసుకొని వేడివేడిగా తినడమే. దీనికి పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పల్లీలని బాగా లో ఫ్లేమ్లోనే వేయించాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. పల్లి చట్నీ అనేది ఎంత స్లోగా లో ఫ్లేమ్లో వేయిస్తామో అప్పుడే పర్ఫెక్ట్గా చట్నీ అనేది టేస్ట్ వస్తుంది. హై ఫ్లేమ్లో పల్లీలు వేయించి అక్కడక్కడ మాడిపోయి ఉంటే అసలు టేస్ట్ బాగుండదు. అవి ఫ్రై అయినాయా లేవా అని ఎలా తెలుసుకోవాలంటే వాటికి ఉన్న పొట్టు ఊడిపోతున్నప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. మా ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి 2 పచ్చిమిర్చి ఆయిల్ వేసి కొద్దిగా వేయించాలి. బాగా వేయించాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. స్టవ్ ఆఫ్ చేసి పల్లీలను క్లీన్ చేసుకోవాలి. పొట్టంతా తీసేసేయాలి. క్లీన్ చేసిన పల్లీలని మిక్సీ జార్ తీసుకొని
అందులో వేసుకోవాలి. వేయించి మిక్సీ జార్లోకి పల్లీలు, వేయించిన మిర్చి, 2 స్పూన్స్ కొబ్బరి పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసి కొన్ని వాటర్ పోసి మిక్స్ పట్టుకోవాలి. మనకి ఎంత తిక్కువ కావాలి, ఎంత లూజ్గా కావాలనేది వాటర్ మీకు లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. నేనైతే కొద్దిగా వాటర్ వేసి కొంచెం గట్టిగా మిక్సీ పట్టినా. ఇంత గట్టిగా కాదు, అంత లూజ్గా కాదు. చూడండి ఎంత బాగా వచ్చిందో చట్నీ అనేది. దీనికి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, పసుపు వేసి పోపు చేయాలి. దాన్ని చట్నీలో వేసి కలపండి. చూడండి చట్నీ ఎంత బాగా రెడీ అయిందో. ఇంకా వేడి వేడి దోశలోకి చట్నీ వేసుకొని